హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మనం పల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనలో చాలామందికి స్ట్రీట్ స్టైల్‌లో పెట్టే పల్లి చట్నీ ఎలా తయారు చేస్తారు? దీని రుచి ఇంత అద్భుతంగా ఉంటుంది. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తారు? అని మీకు చాలామందికి డౌట్ కదండీ! అస్సలు అటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఈరోజు మనం ఆ రెసిపీని చూసేద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి. ఒక 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ టేస్టీ పల్లి చట్నీని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. జస్ట్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పల్లీలని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి. ఇదే అండి పెద్ద సీక్రెట్ దీంట్లో. మంటని మనము హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పల్లీలు మాడిపోయి లోపల అస్సలు వేగవు. అప్పుడు చట్నీ కూడా టేస్టీగా రాదు. కాబట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి. ఇలా పల్లీలు పర్ఫెక్ట్‌గా వేగడానికి 6-7 నిమిషాల టైం అయితే పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పల్లీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లీలు ఒక 80% వేగిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలతో పాటు జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో 3, 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొన్ని పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు 50% వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగాయి కదా! పక్కనుంచేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి పల్లీలని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. నేనిక్కడ చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా దీన్ని పౌడర్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోవద్దండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ అయ్యే వరకు కూడా మీరు గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, నేను మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఈ పచ్చడి బరకగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకున్న పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ పల్చగా లేదు, అలాగని గట్టిగా కూడా లేదు. ఒకవేళ మీరు ఇడ్లీలోకి అలా తినేవారైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చడికి కావాల్సిన పోపు అయితే సిద్ధమైపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిన పోపుని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పల్లి చట్నీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే మీరు ఈ స్టేజ్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో చూస్తున్నారు కదండీ! స్ట్రీట్ స్టైల్‌లో పెట్టే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. దోస, ఇడ్లీ, చపాతీ ఏ టిఫిన్స్‌లోకైనా అద్దిరిపోతుంది. సింపుల్‌గా ఒక 5 మినిట్స్‌లో తయారు చేసేసుకోవచ్చు కదా! ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.